సర్కారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నది ఎందుకోసం? జనాలకు సేవ చేసేటందుకే కదా. అది కూడా ఉత్త పుణ్యానికేం కాదు. అట్లా సేవ చేసినందుకు నెల నెల జీతం కూడా వస్తుంటుంది. కానీ అది ఎందువల్ల వాళ్ళేదో పుక్కడికి చేసి పెడుతున్నాం అన్నట్టే చేస్తుంటారు. ఎందుకు చేయాలి అనుకుంటారు. అందరిని కాదు, కొందరు ఆఫీసర్లు గట్లే ఉండరు. జనాల కోపం రమ్మంటే రాదా మరి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటారా? పారి ఎందుకు చెప్తా గాని. ఆగో గీ అన్న చూడు, ఎద్దు మీద అత్తుండేంది, గుర్రం లేదని ఎద్దునే గుర్రం లెక్క మార్చుకున్నాడా ఎట్లా అన్నట్టు ఏడికి పోతుండో చూద్దాం దర్రి. ఆ గొర్రు లోపలికి వచ్చిండు, ఏమో అంటుండు. అయితే తహసీల్దార్ ఆఫీసులోకి వచ్చిండోళ్ళ ఎద్దు మీద. ఎందుకంటారా, ఆఫీసర్లు చేసిన ఘనకార్యానికి వాళ్లకు బుద్ధి రావాలని నిరసన చేసిండన్నట్టు. ఈయనే మహారాష్ట్ర రాజురాలుండే రైతు. అక్కడి ప్రభుత్వము మన రేవంత్ సార్ చెప్పినట్టే ఎలక్షన్ల ముందు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. ఇక గద్దెనెక్కినాక సేమ్ రేవంత్ సార్ లెక్కనే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందట. రుణాలు అందరికి మాఫీ చెయ్యలే. పాపం ఈ రైతు మాఫీ కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫాయిదా లేకుండే, దేకుడే లేదట. అందుకే ఈయన కాడున్న ఎద్దును బయటికి తీసి దాని మీద ఎక్కి సవారీ చేసుకుంటా డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చిండు. రుణమాఫీ అయ్యుర్రు అనుకుంటా ఆఫీస్ అంతా గిట్ల తిరిగిండు. పాపం ఈ రైతుకు ఎంత గోసైతే గిట్ల చేస్తాడు చెప్పు. అసలు ఈ సర్కారుల్లో ఫస్ట్ మాటిచ్చి ఆశ పుట్టించుడు ఎందుకు? ఓట్లు వేయించుకున్నాక గిట్ల గోస పుచ్చుకున్నాడు ఎందుకు కాతగాని. అన్నట్టు ఇప్పుడు ఇంకో ఆఫీస్కి పోదాం రారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము రాయబరేలోనొల్ల ఇగో గీ అన్న గాజులను చీరలు పట్టుకొచ్చి ఈ ఆఫీసర్కి ఇత్తండు, ఇవి దొడుక్కో అని. ఈయన సఫాయి కార్మికుడు. నెలకు 13,000 రూపాయలు ఇస్తామని పనులకు తీసుకున్నారట. టెంపరవరీగా పనులు చేయించుకున్నారు కూడా. మరి చెప్పినట్టు జీతం ఇయ్యాలి కదా. కానీ వీళ్ళ కాంట్రాక్టరు 7,500 ఇస్తుండట. ఎంత మోసం! ఆఖరికి సఫాయిలను కూడా మోసం చేస్తుండంటే అసలు ఈయన ఏం మనిషి? మరి ఇట్లా మోసం చేసినందుకు కోపం రాదా? అందుకే ఈ సఫాయి అన్న డైరెక్ట్ చీరలు గాజులు పట్టుకొచ్చి సపోర్ట్ ఇవి దొడుక్కొని ఇంట్లో పో అని ఆ ఆఫీసర్ మోకాన కొట్టిండోళ్ళ. పాపం కదా. మరి ఇగనన్న బుద్ధి వస్తుందో ఈ ఆఫీసర్కు?